సో గోపీకృష్ణ గారు వాళ్ళ అబ్బాయిని ప్రణవ్ని జార్జియా పంపించడానికి ఎంబీబీఎస్ చదివించడానికి రెడీగా ఉన్నారు. సో ఎయిర్పోర్ట్లో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం, ఏంటండి అంత నమ్మకంగా ప్రణవ్ని పంపిస్తున్నారు? బాబును అసలు ముందు ఏమనుకున్నామంటే బాబును డాక్టర్ చేయాలని నా కళ. అయితే నేను యూట్యూబ్ ద్వారా ఈ అసలు వీసోర్స్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు వీసోర్స్ కన్సల్టెన్సీ నాకు దొరికింది. అందులో చూసుకున్న యూనివర్సిటీలు ఏంటంటే నేను కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. కెన్వాకర్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆడ యుఎస్ ఎంఎల్ఏ ప్రోగ్రామ్ అనేది ఉన్నది. అది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేసిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు మనకు దరిదాపుగా కన్సల్టెన్సీ లేరు. ఇందులో నాకు బాగా నచ్చి ఆ ప్రోగ్రామ్ నచ్చి నేను మా బాబును కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేర్పించాను. సో సంజన రెడీగా ఉంది జార్జియా ఫ్లై అవ్వడానికి. సో రాజుగారు అమ్మాయిని పంపించేస్తున్నారు. సో ఏ నమ్మకంతో పంపిస్తున్నారు? అందులోనే ఎంబీబీఎస్ చదవడానికి చాలా ఇయర్స్ పట్టేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా నేను వీసోర్స్ కన్సల్టెన్సీ వాళ్ళకు తప్పకుండా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే యాక్చువల్గా మెడిసిన్ చేయాలనేది మా అమ్మాయి కళ అది. సో ఇక్కడ ఇండియాలో అది పాసిబిలిటీ ఎక్కువ డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము హైదరాబాద్లో కొన్ని కన్సల్టెన్సీ నేను తిరిగాను వీసోర్స్కి ముందు. బట్ ఆల్రెడీ నెక్స్ట్ వీసోర్స్ వెళ్ళిన తర్వాత నాకు చాలా నమ్మకం ఏర్పడింది. నాగేందర్ సార్ ఆయన కంప్లీట్గా ఏమేమి ఉంది, ఏంటి, ఎట్లా, ఏంది ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. సో గో త్రూ వీసోర్స్ అని డిసైడ్ అయ్యాను. డెఫినెట్లీ. సో ఎంత జెన్యూన్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అండ్ చాలా నమ్మకంతో ఒక అమ్మాయిని దేశాలకు పంపించడం, వేరే దేశానికి పంపించడం అంటే చాలా ఈజీ టాస్క్ కాదు. సో ఇది వీసోర్స్ నమ్మకంతోనే సాధ్యమైంది. సంజన, యూ వాంట్ టు సే సంథింగ్? Thank to VSource. Special thanks to Nagendra sir. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్ సంజన. డాక్టర్ సంజనగా మళ్ళీ మీ అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది. సో రవీందర్ గారు మనతో పాటే ఉన్నారు అండ్ రాకేష్ని జార్జియా పంపించడానికి ఎంబీబీఎస్ విత్ ఆల్ ఫ్యామిలీ. అండ్ అసలు రాకేష్ని పంపించాలి అంటే నిజంగానే ఎవరికైనా బాధ వేస్తుంది. బట్ ఎంబీబీఎస్ మళ్ళీ రిటర్న్ డాక్టర్ రాకేష్గా వస్తాడు. ఎలా ఉంది మీ ఫీలింగ్? మేము కన్సల్టెన్సీ నాగేందర్ సార్ దగ్గరికి వచ్చి కనుక్కున్నప్పుడు సార్ చెప్పిన విధానం మాకు బాగా నచ్చింది మేడం. ఆ సార్ చెప్పే విధానము, ఈ జార్జియా స్టడీ ఎడ్యుకేషన్ బాగుంటుందని తెలిసి కనుక్కున్నాం. సేఫెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్, 3rd ప్లేస్. వీసోర్స్ ఈజ్ నమ్మకం అంటేనే వీసోర్స్. సో రాకేష్, నువ్వు చెప్పాలి, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? First of all, I'm very thankful to VSource Consultancy. వెరీ ఆల్ ది బెస్ట్ రాకేష్. సో నెక్స్ట్ డాక్టర్ రాకేష్ గా వస్తారు. థ్యాంక్ యూ అండి, వెరీ ఆల్ ది బెస్ట్, వెరీ హ్యాపీ ఫ్యామిలీ. సో విదాత్ రెడీగా ఉంది జార్జియా ఫ్లై అవ్వడానికి, ఎంబీబీఎస్ చదవడానికి. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఎగ్జైటింగ్, ఫ్రీగా ఉంది. ప్రాసెస్ అంతా స్మూత్గా అయిపోయి నో టెన్షన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ VSource. అంటే ఏం టెన్షన్ లేకుండా లేవు అన్నీ అరేంజ్ చేసేసారు మాకు. సో ఫ్రీ ముందే ప్రయర్గా అన్ని అరేంజ్ చేసి రెడీ టు కుక్, రెడీ టు సర్వ్. యా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, జస్ట్ బి సర్వ్డ్. సో మధు గారు, మీరు చెప్పాలి, అమ్మాయిని పంపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎలా అని అనేక రకాలుగా ఎంక్వైరీ చేస్తుంటే మాకు వీసోర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆఫీస్లో అప్రోచ్ అయితే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేలాగా వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు. నేను ఇంకా ఫర్దర్ స్టూడెంట్స్ని వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నా దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. సో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా వీసాలకు కానీ వేటికైనా సరే మాకు అంతా అరేంజ్ చేశారు. థ్యాంక్స్ టు యాసిన్ సార్ అండ్ రెడ్డి సార్. సో నిజంగా ఏంటంటే ఇద్దరు చెప్పడం అంటే ఒక దేశంకి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్లు, డాక్యుమెంట్స్లు ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ లేకుండా సాఫీగా, చాలా హ్యాపీగా, ఈజీగా ఫ్లో అయిపోయి